నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటా అన్న. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు? మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్ గా అన్న, మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి. మీ మాటలు థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఎందుకు శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. మేము రీసెంట్ గానే వనపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. ఆఫీస్ ఇక్కడే అమీర్పేట్ లో. సో చాలా రోజుల నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం. ఎవరికి ఫోన్ చేసినా నాకు అసలు పని అవ్వడం లేదు. గూగుల్ దొరికింది. ఎత్తిండా ఫోన్? ఎత్తిండా? ఒక్కటే రింగ్, అంతేనా? ఒక్కటే రింగ్. నేను అనుకోలే అసలు అవుతుందని. మరి ఏం చేసిండు? చెప్పిన చేస్తా అన్నాడు. అన్న వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాకు కరెక్ట్ 1.5 hours లో ట్యాంకర్ నా ఇంటి ముందు ఉంది. మరి ఇట్లా పని నాయకులుంటే, పనికి వచ్చే నాయకులుంటే అట్లుంటే శ్రావణి. అంతే అన్న. మరి ఆబ్వియస్ గా పనికిరాని వాళ్ళందరూ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటూ దేనికన్నా. నువ్వు అయితే తిట్టేవు, నువ్వు లైవ్ లో ఉన్నావు బిడ్డ, నువ్వు తిట్టకు. ఓకే గానీ అన్న, ఎన్నో రోజులు అవుతుంది ఆ ఫుడ్ వాక్ ఎట్లా చేస్తారు అనుకున్నా. ఫ్రిడ్జ్ కింద నుంచి పెట్టిర్రు అన్న, ఎట్లా జనాలు. థ్యాంక్ యూ శ్రావణి, నీకు ఆల్ ది బెస్ట్ లో ఉండు. నీకు అన్నం మాట్లాడినందుకు థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. నమస్తే బేట. విన్నారు కదా, ఆయన అన్న కూడా నిన్ననే తెలుసు ఇట్లాంటి నాయకులు ఉంటే ఇట్లాంటి పనులు అయితే. జై తెలంగాణ.